ఈనాటి సమావేశ అధ్యక్షులు నగరకళ అభివృద్ధి ప్రదాత అన్న వేముల వీరేశం గారు, ఎమ్మెల్సీ అభ్యర్థి అన్న తీర్మాన్ మల్లన్న గారు, స్టేజ్ మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను మొట్టమొదటిగా మొన్ననే ఉద్యోగ విరమణ చేసి ఇదే వేదిక మీదకి అన్నగారు ఇప్పుడే రావడం జరిగింది. ఇప్పుడే నా ఉద్యోగం తర్వాత మాట్లాడేటువంటి మొదటి ప్రసంగం. గతంలో కూడా జరిగినటువంటి ఎన్నికలలో, గ్రాడ్యుయేట్ ఎన్నికలలో అప్పుడు అన్నగారు మేమంతా ఒకే లైన్ లో ఉండేటువంటి వాళ్ళం. గత ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా మర్చిపోవడం వల్లనే మార్పు కోరుకున్నటువంటి యొక్క కాంగ్రెస్ మనం మార్పుని చూసాం. అదే మార్పు ఇప్పుడు కూడా మన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మనం చూపించాలి. దానికోసం ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి. తీర్మాన్ మల్లన్న గారు ఇండిపెండెంట్ గా చేసినా కూడా వన్ మ్యాన్ ఆర్మీగా, ఒక వన్ మ్యాన్ సోల్జర్ గా తాను చేసినటువంటి యొక్క పనులు సమాజంలో పెన్ పవర్ తోటి జనాన్ని, వాయిస్ తోటి జనాన్ని, తర్వాత ఈ మొత్తం ఉన్నటువంటి మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా తోటి జనాన్ని మొత్తం కలిగించి ఈ బలహీన వర్గాల వాళ్ళ తరఫున ఉండేటువంటి ఒక మహానాయకుడు. కాబట్టి ఈనాడు మనం ఉన్నటువంటి ఒక మామూలు జనాన్ని కలిగించినటువంటి ఒక వ్యక్తికి ఈనాడు గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ప్రతి గ్రాడ్యుయేట్ కూడా ఆశలు ఎట్లా ఉన్నాయంటే ఈ ప్రభుత్వం మీద ఉన్నాయి. ఈ ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలను చట్టసభల్లో బయట వినిపించడం కాదు, చట్టసభల్లో వినిపించాలి అంటే తనలాంటి గొంతు ఉండాలనేటువంటి ఒక ఉదాహరణ చేపట్టినటువంటి ఒక వ్యక్తి. వాయిస్ ఆఫ్ ది పీపుల్, వాయిస్ ఆఫ్ ది గాడ్. ప్రజావాక్యమే దైవవాక్యము. అంటే ఈ యొక్క దైవవాక్యం అనేటువంటిది ప్రజలతోని, ఈ గ్రాడ్యుయేట్స్ తోని ఓట్లు వేయించినట్లయితేనే ఈ సక్సెస్ అవుతుంది. అలాంటి వ్యక్తులు చట్టసభల్లో ఉంటేనే ఆ సక్సెస్ అవుతున్నటువంటి నిజాన్ని తాను ఉన్నటువంటి చేసినటువంటి నాలుగు స్వార్థంగా చేసినటువంటి తన యొక్క సేవలను ఈనాడు మన తెలంగాణ సమాజం, ముఖ్యంగా మన యొక్క ఉమ్మడి మూడు జిల్లాల యొక్క ప్రజలందరూ కూడా, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క 10-20 చొప్పున మనం వేయించినట్లయితేనే ఆల్రెడీ దాదాపుగా, ఎందుకంటే వన్ మ్యాన్ షోగా నిలబడినటువంటి వ్యక్తే చివరి దశలో ఓడిపోవడం జరిగింది. అప్పుడు దాంట్లో కూడా కొన్ని కుట్రలు జరిగినాయి. థర్డ్ పర్సన్ ఎంట్రీ చేపించి అది ఓడగొట్టించడం జరిగింది ఆనాడున్నటువంటి పరిస్థితి. అది మన అందరికీ తెలుసు. కానీ ఈనాడు ఒక జాతీయ పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిగానే అంత సమాధించాడు. ఈనాడు జాతీయ పార్టీ నుండి పోటీ చేసేటువంటి ఒక వ్యక్తి అసలు గెలిపే కాదు, అసలు ఎన్ని ఓట్లతో మెజార్టీతో గెలవాలి అన్నది మనం చూడవలసిన రిజల్ట్. కాబట్టి బంపర్ మెజార్టీ గెలిచి చట్టసభలో అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ఎమ్మెల్సీగా మనం చూడవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ యొక్క వ్యక్తి తాను గ్రాడ్యుయేట్ కాకుండా పక్క గ్రాడ్యుయేట్ తోటి తీర్మానాలంటే తెలియని వ్యక్తి లేదు. ఆయనకు విరాజమానులు ఉన్నారు. ఆనాడున్నటువంటి ప్రింటింగ్ మన మీడియాలో ఉన్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి పొజిషన్ చూస్తే అసలు ఆపాల గోపాలం చిన్నపిల్లవాడి నుంచి మొదలు పెడితే 60-70 ఏళ్ళ ముసలిల వరకు కూడా అభిమానులు ఉన్నటువంటి ఎప్పుడు వస్తుందా ప్రోగ్రాం, ఎప్పుడు వస్తుందా అని చూసేటువంటి అలాంటి మళ్ళా ఈనాడు మనకు చట్టసభల్లో కనిపిస్తా నీవంటే మనం ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఈ యొక్క వేదికపై నాకు అవకాశం ఇచ్చినటువంటి అన్నకు కృతజ్ఞతలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. అన్నగారికి ధన్యవాదాలు. ఉపన్యాసాలు తగ్గిద్దాము, ఒక్కొక్క నిమిషం మాట్లాడాలి. ఊసే గారు నారగడపల్లి మండల పార్టీ అధ్యక్షులు, ఒక్క నిమిషం. ఈరోజు